కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. మీ ఎదుట నున్నప్పుడు మీలో అణకువ గలవాడైనట్టియు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టియు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకుని వారమని మిమ్మను గూర్చి కొందరనుకునుచున్నారు కారా? అట్టివారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకునుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకునుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయుము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకుని ఎడల అతడు ఎలాగూ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకునవలెను. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వ్రాయు పత్రిక వలన మిమ్మును భయపెట్టవలెనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు నయ్యున్నవి, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కోరగానిదని ఒకడు అనును. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల ఎందెట్టి వారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టి వారమై ఉందుమని అట్లను వాడు తలంచుకునవలెను. తమ్మును తామే మెచ్చుకును కొందరితో జతపరుచుకునుటకైనను వారితో సరిచూచుకునుటకైనను మేము తెగింపజాలము. కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూచుకునుచున్నందున గ్రహింపు లేకయున్నారు. మేమైతే నేరకు మించి అతిశయపడము, కానీ మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడియుండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఇంటిమి కనుక మీ యొద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకుని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరీ విశేషముగా వ్యాపింపజేయచ్చు. మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించున్నట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడదుమని నిరీక్షించుచున్నామే. కానీ మరి ఒకని మేరలో చేరి సిద్ధమయ్యున్నవి మావి అయినట్టు అతిశయింపగోరము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. ఆమేన్.